ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. డబుల్ రెమ్యూనరేషన్ ఆర్ హీరో ఛాన్స్? డబుల్ రెమ్యునరేషన్ 100%. బట్ మీ డాన్స్ మూవ్స్ మీరు అలాగే యాక్టింగ్ చేస్తున్నాను చేస్తుంటే కదా offline లో. ఎవ్రీవన్ అంటే మీ అందరం ఫిక్స్ అయిపోయాం, ఓ ఏదో ఒక రోజు సడన్ గా మీరు హీరో లాగా ఇంట్రడ్యూస్ అదే నేను అవుతారు. ఆఫ్లైన్ లో చేస్తున్నాగా, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అన్ని డాన్స్ లాగా చేస్తున్నా చాలా నాకు. హీరోగా వద్దు. ఓకే, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఆర్ కంఫర్టబుల్ తెలుగు ఫిలిం? కంఫర్టబుల్ తెలుగు ఫిలిం. ఓకే, బాలీవుడ్కి వెళ్తే ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? ప్రెషర్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బాగుంది కదా, ఇలా కంఫర్టబుల్ గా ఉంది. కంఫర్ట్ అన్నారు కాబట్టి ఓకే అనేది. ఓకే, ఇక స్ట్రెస్ తీసుకోవాలి తప్పదంటే అటు వెళ్తాం అనుకో. Mm. కంఫర్ట్ వైజ్ హ్యాపీ, రీజనల్ తెలుగు ఫిలిం హ్యాపీ. ఓకే, మీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టి బాలీవుడ్ ప్రాజెక్ట్ మీరే చేయాలి అంటే చేస్తా, 100% చేస్తా. ఐ డూ దట్. Mm. అది నాకు ఇప్పుడు అది చెప్తున్నాను కదా, ఇప్పుడున్న మైండ్ సెట్కి ఇది. Mm. ఒక 2-3 ఏళ్ళ తర్వాత నేను కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు అది. Okay. యాజ్ ఆఫ్ నౌ ఇది. ఓకే, ఏదైనా బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్? నిద్రలో కూడా అమ్మో ఫ్లైట్ జర్నీ అనేది ఇప్పుడు ఓవర్కమ్ చేసేది. లాస్ట్ 1 year నుంచి దట్స్ మై సెకండ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అది యాక్చువల్గా ఫియర్ అన్నావు కదా, నాకు ఫ్లైట్ ఫోబియా ఉండింది. Yeah. బట్ లాస్ట్ 1 year లో నేను ఓవర్కమ్ చేసేది. నవ్ ఐఎమ్ డైయింగ్ టు ఫ్లై. అవునా? యా, కంప్లీట్లీ ఓవర్కమ్ చేస్తే లాస్ట్ ఈ సంక్రాంతికి వస్తున్నాం 7-8 monthsలో ఆల్మోస్ట్ నేను ఒక 15 నుంచి 20 ఫ్లైట్లు ఎక్కా. నీ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు? ఫస్ట్ ఫ్లైట్ 2009 డైరెక్ట్ ఆస్ట్రేలియా. అది ఫస్ట్ ఫ్లైట్. అంటే ఆ తర్వాత అప్పుడు భయం వేసిన ఫ్లైట్ ఎక్కే వరకు భయం, ఎక్కాక తప్పది, గాల్లోకి వెళ్ళక మనం ఏం చేయలేం కదా. సో ఆ ఏంటి మీ యాక్చువల్ భయం? టర్బులెన్స్ అంటే భయం. పడిపోద్దని భయమా? టర్బులెన్స్ అంటే ఓన్లీ టర్బులెన్స్ అదే పడిపోద్దేమో, టర్బులెన్స్ ఏదైనా అవుద్దేమో, షేక్ గాల్లో వచ్చిన వెళ్ళేటప్పుడు సముద్రంలో పడిపోద్ది. అలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక మైండ్లో ఫిక్స్ అయ్యాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నాకు ఈ ఫోబియా ఉండొద్దు, ఎందుకంటే నేను వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక ఫ్లైట్ ఎక్కకపోతే నేను ఎక్కడికి వెళ్ళగలను. అందుకని మెంటల్గా ఫిక్స్ అయ్యి ట్యూన్ చేశాను. నవ్ ఐఎమ్ హ్యాపీ. ఎట్లా ట్యూన్ చేసుకున్నారు? ట్యూన్ చేసి నేనేమనుకున్నానంటే మైండ్లో మోస్ట్ సేఫెస్ట్ జర్నీ అనేది ఫ్లైట్. సో 1% కాదు, 0.9% ఎంతో ఉంది యాక్సిడెంట్ అయ్యే స్కోప్ కదా. అవన్నీ చదువుతున్నాను ఒక 1 year నుంచి. చదివి 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 బ్రెయిన్కి వచ్చింది. సో టర్బులెన్స్ అనేది అసలు మోస్ట్ సేఫెస్ట్ థింగ్, టర్బులెన్స్ అయితే అసలు ఫ్లైట్ క్రాష్ అవుతుంది అనేది చదువుతూ, అలా ఆర్టికల్స్ చదువుతూ ఈ గూగుల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని నాకు నేను. అండ్ ర్యాండమ్గా జర్నీ ఎక్కువ చేయాలి. నువ్వు ఇయర్కి ఒకసారి 2 సార్లు ఎక్కితే భయం అలాగే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఫ్లైట్ ఫ్లై చేయగలిగితే అది అలవాటు అయిపోతుంది బాడీకి. అది నేను ఫ్రీక్వెంట్గా ఫ్లై చేశా. ఒకే రోజులో 2 ఫ్లైట్లు ఎక్కడం, పొద్దున ఫ్లైట్, సాయంత్రం ఒక ఫ్లైట్. అలా చేయడం వల్ల ఏంటంటే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక బస్సు, కార్ ఎలాగో ఫ్లైట్ అలాగా. మీ ఫేవరెట్ వెళ్ళాలనుకున్నది రెగ్యులర్గా వెళ్ళే ఏదైనా ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? అదే మీరు అవుట్ ఆఫ్ ది కంట్రీ, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా. నేను అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు. సో హ్యాంగ్ అవుట్ ప్లేస్ అంటే నేను సడన్గా చెప్పలేకపోవచ్చు. కానీ అంటే వెకేషన్ ప్లేస్ కూడా ఎక్కడ వెళ్ళే టైం ఎక్కడ ఇచ్చారు? డైరెక్టర్ దగ్గర నుంచి ఎవ్రీ 6 months ఫిల్మ్, ఎవ్రీ కోవిడ్ 2 గ్యాప్ వచ్చింది, అది బయటకు వెళ్ళలేని పరిస్థితి. నాకు గ్యాప్ నాకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు గ్యాప్ లేదు. ఇప్పుడు సినిమా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ కథ చేయాలి, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. సో అలా అందుకని నేను వెకేషన్ సాంగ్ షూట్ కి ఇప్పుడు అట్లా వెళ్ళినప్పుడు ద బెస్ట్ ప్లేస్ అంటే చెప్పగలను. సో ప్రాగ్, యూరోప్ వెళ్ళాను నేను. ప్రాగ్ వాజ్ ద బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్. ఏ మూవీ వెళ్ళారు? ప్రాగ్ F2కి వెళ్ళి. వన్ థింగ్ యూ కెనాట్ లివ్ వితౌట్? సినిమా లేకపోతే కాంట్ అసలు. నేను సినిమాకి రాకపోయినా, నేను సపోజ్ డైరెక్టర్ అవ్వకపోయినా, దట్ ఇస్ ద సేమ్ ఆన్సర్. సినిమా. నేను ఎవ్రీ ఫ్రైడే ఏదో హాల్లో సినిమా చూస్తూ బతికేస్తూ ఉండేవాడు. మీ లైఫ్ స్పాన్లో ఏ ఇయర్ వరకు మీరు సినిమాలు చేస్తూ ఉంటాను అనుకుంటున్నారు? నాకు రాఘవేంద్ర గారి లాగా ఉంది చేయాలని, బట్ చెప్పలేం కదా మనకి. నా కోరికైతే అలా ఉంది, బట్ తెలియదు కదా. సో ఎప్పుడు మన కెరియర్ ఎలా టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు. మన హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళాలి. మనకి సింక్ ఉన్నంతకాలం పబ్లిక్తో సక్సెస్లో ఉంటాం. ఎక్కడో చోట కొడుతుంది కదా. నేను మానవుడినే, నేను నిమిత్త మాత్రుడినే, నేనేం గాడ్ని కాదు కదా. ఎక్కడోసారి కొడుతుంది. అందుకే నేను ప్లాన్ బి రెడీ చేస్తున్నా. లైక్ యాక్టర్. అదిగా చెప్పేశారు ఫైనల్లీ. సో ఐ వాంట్ టు బి లైక్ ఆ హానెస్టీ, ఆ వర్క్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ లాగా చేసినంతకాలం సక్సెస్ నీకు దూరం అవ్వదు. సో అది నేను బిలీవ్ చేస్తాను. అంటే ఐ విల్ లైక్ ఏ గుడ్ లిజనర్. ఎవరేం చెప్పినా వింటా నేను. సో కాబట్టి నాకు తెలిసి కొద్దిగా ఇప్పుడప్పుడే కాదు అన్నట్టే ఉంది ప్రజెంట్. లెట్స్ సీ. మీ నోస్టాల్జియాలో నెక్స్ట్ తీయబోయే యాక్టర్, తీయాలనుకునే యాక్టర్, వర్క్ చేయాలనుకునే యాక్టర్? ఆబ్వియస్లీ చిరంజీవి గారు.
ఇంకెవరు? బాలకృష్ణ గారితో చేశాను, వెంకీ గారితో 3 ఫిల్మ్స్ చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కలిపి చేశాను, అండ్ చిరంజీవి గారు చేయాలి. ఇంకా నాగార్జున గారు ఒకరే మిగిలి ఉన్నారు, పాప ఆయన కూడా లాగేస్తారు. చేస్తే ఏం లేదు, నా 4 పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కదా, ఒక ఫోటో మొన్న రిలీజ్ చేశారు, ఒక రికార్డ్ లాగా అయిపోద్ది, ఎవరు చేయనట్టు అయిపోద్ది. అమేజింగ్. ఏదైనా వన్ ట్రైట్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఈ క్వాలిటీ నాలో ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాను అన్నది. సో పాజిటివిటీ. సో ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ బి లైక్ ఎ పాజిటివ్. సో నెగిటివ్ వెళ్ళను, పాజిటివ్గానే ఉంటాను ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా. ఎలా హౌ? తప్పదుగా పాజిటివ్ గానే ఉంటాను, ఎందుకంటే మైండ్ ఆబ్వియస్ గా నెగటివ్ అండ్ పాజిటివ్ క్యాలిక్యులేట్ సైమల్టేనియస్ గా వస్తుంది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ సైడ్ వెళ్ళాను అనుకో, దట్ ఎఫెక్ట్స్ మీ మోర్, నేనే కదా ఎఫెక్ట్ అవుతా. ఇప్పుడు నాకు నీతో రిఫ్ట్ వచ్చింది, నేను నీతో నెగిటివ్గా ఫైట్కి వచ్చాను అనుకో, ఎఫెక్ట్ నేనే అవుతా. పాజిటివ్గా తీసుకుని నాకు లిమిట్ అన్నాను అనుకో, నేను హ్యాపీగా ఉంటాను. నా సోల్ నేను హ్యాపీగా ఉంచుకోవడం కంటే బెస్ట్ థింగ్ ఏముంది వరల్డ్లో. సో మేక్ కదా మన సోల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే సాధ్యమైనంత స్ట్రెస్కి నెగిటివ్కి దూరంగా ఉండాలి. అది తప్పు మందైనా అవతలదైనా జస్ట్ గో అవే, దట్స్ ఇట్. ఎనీ వన్ విష్ అంటే ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలేని విష్ ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎప్పటికైనా అన్నది. నాకు సోషియో ఫ్యాంటసీ తీయాలని ఉంది, అది బాగా విష్ ఉంది. ఒక జగదేక వీరుడు తెలుగు సుందరి లాగా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఆల్ టైమ్ మూవీ? ఏ టైంలో అయినా ఈ సినిమాని పెట్టుకొని చూడగలను. గుండమ్మ కథ. గుండమ్మ కథ, ఓకే. ఆ తర్వాత అహనా పెళ్ళంట. గుండమ్మ కథ, అహనా పెళ్ళంట ఆల్ టైమ్ ఫేవరెట్. ఏ టైం వచ్చినా అసలు అలా యూట్యూబ్లో టీవీలో చూస్తున్నా అలా తింటుంటే నోరు తెరుచుకొని చూస్తా. 2 hours అలాగే ఉంటుంది, స్క్రీన్ మార్చను కూడా మార్చను. ఈటీవీ సినిమా అని మనకి ఒక ఛానల్ ఉంది, ఈటీవీ సినిమాలు అన్ని ఓల్డ్ క్లాసిక్స్ చేస్తారు. నేను ఇంటికి వెళ్తే 899 అనుకుంటా ఎయిర్టెల్లో, 1440 అనుకుంటా టాటా స్కైలో, ఆ రెండే వస్తాయి నాకు. 1440 వెళ్ళిపోతుంది రిమోట్, 899 వెళ్ళిపోతుంది. ఈటీవీ సినిమా తప్పితే ఇంకోటి చూడండి. దాంట్లో డైలాగులు విత్ పేర్లు గుర్తుంటాయి. అది కూడా నాకు టైం మిషన్లో నా చిన్నతనానికి వెళ్ళినట్టు ఉంటుంది, ఎందుకంటే నేను అప్పుడు చూసిన సినిమాలన్నీ అప్పుడు వస్తుంటాయి కదా. నేను ఏం చేస్తున్నాను ఈ టైంలో, ఇట్స్ లైక్ గ్రేట్ వైబ్ నాకు అది. సో అదొక ఎంజాయ్మెంట్. యూ షౌట్ ఆన్ సెట్స్, మూవీ షూట్ టైంలో అసలు సెట్లో అసలు అరవరా? ఫ్రస్ట్రేషన్ రాదా మీకు యాజ్ ఎ డైరెక్టర్? అంటే వస్తుంది కానీ నేను చూపించను, అదే చెప్తాను కదా. నాకు నేను చూపిస్తే అది ఎఫెక్ట్ అయ్యేది నేనే కదా. మళ్ళీ నేను ఆర్టిస్ట్ని తిట్టాను, వాడు చిరాకు దొబ్బి సరిగ్గా యాక్ట్ చేయడు, నేనే కదా ఎఫెక్ట్ అవుతా. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. వచ్చినా కూడా నేను నొక్కేస్తా. ఓకే, F2 అండ్ F3లో ఆడవాళ్ళ గురించి పెళ్ళైన వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ లైక్ అడ్జస్ట్మెంట్. 2 పర్సనాలిటీస్లో ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. పోనీ ఇద్దరిలో ఒకరైనా అడ్జస్ట్ అవ్వాలి ఆ రిలేషన్ కావాలనుకుంటే. అది అడ్జస్ట్మెంట్ లేకపోతే దట్స్ ద హెల్. మ్యారేజ్ అనేది తనకొక ఒపీనియన్ ఉంటుంది, తినకొక ఒపీనియన్ ఉంటుంది, తినకొక ఫ్యామిలీ ఉంటుంది, తనకొక ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరు ఫ్యామిలీస్ని అడ్జస్ట్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఫ్యామిలీస్ దగ్గరే వస్తుంది ఇష్యూస్ అండి. యూనో అకార్డింగ్ టు సర్వే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు 80% పెళ్లి వద్దనే అనుకుని ఫిక్స్ అయిపోతున్నారు. మీరేమంటారు? 100% జనరేషన్ అలాగే ఉంది. అంటే చెప్తున్నాను కదా, ఈక్వాలిటీ. మీరు సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయను, బట్ మ్యారేజ్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎవ్రీవన్ ఆ ఫేజ్కి వెళ్ళాలి, పిల్లలు, లైఫ్, అది చెయ్యాలి. బట్ ఏమైపోతుంది ఏంటంటే మ్యారేజ్లో ఉండే హ్యాపీనెస్ కంటే స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ని వైపు ఎవరు వెళ్ళట్లేదా, హ్యాపీనెస్గా మలుచుకోవట్లేదా? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనుకోలేదు, ఒకరి వల్ల కాదు, బోత్ ఆర్ దాని వైపు వర్క్ చేస్తే బాగుంటుంది. అంత పేషెంట్ లెవెల్స్ ఉండట్లేదేమో ఈ జనరేషన్లో. ఏముంది రేపు అన్నట్టు లైట్ తీసుకుంటున్నారేమో. దాని తాలూకు వర్క్ చేసుకుంటే రిలేషన్షిప్ నిలబడుతుంది. ఇంకా ఫాస్ట్ అయిపోయింది కదా జనరేషన్, ఇంతకు ముందులో లేదు కదా. మన పెద్దోళ్ళు, మన పేరెంట్స్లో ఎలా ఉండేది, వాళ్ళు మన పేరెంట్స్ కంటే గొడవ పడ్డ కపుల్స్ ప్రపంచంలో ఎవరు ఉండరు. రోజుకు 30 సార్లు తిట్టేవాళ్ళు, మా అమ్మ నాన్న, మా నాన్న మా అమ్మని. వాళ్ళు 100 సార్లు విడిపోవాలి, బట్ స్టిల్ దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. లేదు, రిలేషన్షిప్ని కాపాడుకోవాలని ఒకటి ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నేను అంటే మొన్న కూడా ఎక్కడో చెప్పానంటే ఏజ్ గ్యాప్ కూడా. సో ఈక్వల్ ఏజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈగోలు ఎక్కువ అవుతున్నాయి. సో దట్ షుడ్ బి లైక్ లిటిల్ ఏజ్ గ్యాప్, ఒక 4 to 5 years, 6 to 7 years ఏజ్ గ్యాప్ ఉంటే దట్ వర్క్స్. ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు, 100% వర్క్స్. అది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు. అది నాకు తెలియదు. అమ్మాయి ఎక్కువ ఉండి మేబీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయిగా సొసైటీలో, మేబీ. యాక్చువల్లీ అమ్మాయి పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అమ్మాయి మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినప్పుడు రిలేషన్షిప్ ఇంకా బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.